హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని ఐఏఎస్ క్వార్టర్స్లో దారుణ హత్య ఘటన చోటు చేసుకుంది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రాయ్ భార్యను హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇంట్లో పనిచేసే పని మనిషే ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న జూబ్లీ హిల్స్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలన చేపట్టారు. క్లూస్ టీం, ఫోరెన్సిక్ సిబ్బంది ఆధారాలు సేకరిస్తున్నారు. హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. హత్య ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. జూబ్లీ హిల్స్లోని ప్రశాసన్ నగర్ కాలనీలోనైతే ఐపీఎస్ అధికారి అయిన వినయ్ రాయ్ భార్యనైతే కొంతమంది హతమార్చడం జరిగింది. అయితే ఇంట్లో పనిచేస్తున్న ఒక నేపాలీ పని మనిషి అయితే తన గ్యాంగ్తో కలిసి ఈ ఘటనకు పాల్పడ్డట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం ఆ యొక్క నివాసం వద్దనే ఉన్నాము. ఇక్కడ పూర్తిగా పరిస్థితి చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఇక్కడ ఇప్పటికే ఇటు తెలంగాణ డీజీపీ అయిన సివి ఆనంద్, అంతేకాకుండా హైదరాబాద్ సిపి కూడా ఇక్కడికి చేరుకోవడం, ఇటు చూసుకున్నట్లయితే జూబ్లీ హిల్స్కి సంబంధించిన ఏసీపీ అధికారులు కూడా ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకోవడంతో పాటు ఇక్కడ జరుగుతున్న ప్రతి విషయాన్ని కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. క్లూస్ టీమ్స్ కూడా ఆల్రెడీ ఇక్కడికి చేరుకున్నారు. చుట్టుపక్కల ఉన్న ఈ యొక్క సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికీ ఈ గ్యాంగ్కు సంబంధించిన కొన్ని వివరాలను కూడా వాళ్ళు ఛేదించినట్లుగా తెలుస్తోంది. సంబంధిత అధికారులకు కూడా ఇప్పటికే కొన్ని టీమ్స్గా విడిపోయి వాళ్ళను ఉంది. అంతేకాకుండా ఈ యొక్క వినయ్ అయితే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలోనైతే జైల్ శాఖకు డీజీగా కూడా పనిచేశారు. అంతేకాకుండా ఆయన ఎన్నో మెడల్స్ను కూడా సాధించినట్లుగా తెలుస్తోంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దాదాపుగా 2023 సమయంలోనైతే ఇండియన్ పోలీస్ మెడల్ని, అంతేకాకుండా 2012లో ప్రెజెన్స్ పోలీస్ మెడల్ని కూడా ఆయన అందుకున్నారు. ఆయన భార్య సునంద, ఆమె 55 సంవత్సరాలు. అయితే తన తల్లికి, అంటే ఈ యొక్క వినయ్ రాయ్ తల్లికి ఆరోగ్యం బాగోకపోవడంతో ఆమెను చూసుకోవడానికి ఈ యొక్క ఇంటికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అనంతరం ఆమె మరణించిన తర్వాత కూడా హైదరాబాద్లోనే వాళ్ళు కంటిన్యూ అయ్యారు. పిల్లలు పైన గదిలోనైతే ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే సునంద రాత్రి సమయంలో ఏదో శబ్దం రావడంతో కిందికి వచ్చిన తర్వాత అక్కడ సడన్గా జరిగిన చర్యకు అసలు ఏం మాట్లాడలేక ఆమె ఒక్కసారిగా స్టన్ అయిపోయి ఉండడంతో వెంటనే ఇదే అదునుగా తీసుకున్న ఆ యొక్క గ్యాంగ్ అయితే ఆమె అయితే ఇప్పటికే ఇక్కడ సిచ్యువేషన్ని అర్థం చేసుకునే లోపే ఆమె నోట్లోనైతే గుడ్డలు కుట్టుకోవడం, అంతేకాకుండా ఈ యొక్క ఏదైతే చేతులు కట్టేయడంతో ఆమె అన్కాన్షియస్గా అయిపోయినట్లుగా కూడా తెలుస్తోంది. సో వెంటనే వీళ్ళు ఈ ఘాతుకానికి పాల్పడి కొంత అమౌంట్ని, అదేవిధంగా నగదును కూడా వాళ్ళు దోపిడీ చేసినట్లుగానైతే సమాచారం అందుతుంది. ప్రస్తుతం ఈ పరిస్థితిని అయితే హైదరాబాద్ సిపి సజ్జనార్ అయితే పర్యవేక్షిస్తున్నారు. మనం విజువల్స్లో కూడా క్లియర్గా చూడవచ్చు. పూర్తి స్థాయిలో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న అన్ని సీసీ కెమెరాలను కూడా వాళ్ళు పరిశీలిస్తున్నట్లుగా, అంతేకాకుండా ఈ గ్యాంగ్ ఎక్కడికి వెళ్ళింది ఏంటి అనే కోణంతో పాటు ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లో కూడా ఇప్పటికే వారికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు కూడా ఇప్పటికే చేరవేసినట్లుగానైతే తెలుస్తోంది. అయితే దీని ద్వారానే త్వరలోనే నిందితులను పట్టుకుంటామంటూ కూడా అధికారులు చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కావచ్చు, ఇటు ఇతర ప్రాంతాల్లో కావచ్చు, ఎక్కడెక్కడైతే ఈ నేపాలీ గ్యాంగ్స్ పని మనుషులుగా పనిచేస్తున్నారో అక్కడ కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి, డెఫినెట్గా వారిపైన నిఘా వేసి ఉంచాలంటూ కూడా సూచనలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవి ప్రస్తుతం ఇక్కడున్న అప్డేట్స్. కెమెరా పర్సన్ అఖిల్తో లిఖిత, స్వతంత్ర, హైదరాబాద్.